ఓకే. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే. మనం ఏమన్నాం? సో, I mean, like, if you want to create a servlet class, first you have to implement a servlet interface or either generic servlet class or either HTTP servlet class. ఓకేనా? సో, మనం ఈ మూడిట్లో ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ సర్వ్లెట్ 1 అండ్ ఫస్ట్ సర్వ్లెట్ 2 అండ్ ఫస్ట్ సర్వ్లెట్ 3 ఈ మూడిట్లో మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ మూడు కూడా మనకి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ప్రీడిఫైన్ క్లాసెస్. ప్రీడిఫైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్యాకేజెస్. ఏ ప్యాకేజ్లో ఉంటాయి? జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ ప్యాకేజ్లో ఈ యొక్క ఇంటర్ఫేస్ అండ్ క్లాస్ ఉంటుంది. అలాగే జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ హెచ్టిటిపి ప్యాకేజ్లో ఈ క్లాస్ ఉంటుంది. సో మరి ఈ ప్యాకేజెస్ ఎక్కడుంటాయి? జనరల్గా నార్మల్గా మనం ఏంటి కోర్ జావాలో జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అండ్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్, జావా డాట్ ఐఓ, జావా డాట్ మ్యాథ్, ఓకేనా, నెట్, ఓకేనా, సో ఎన్ఐఓ, ఇలాగ మల్టిపుల్ ప్యాకేజెస్ మనం యూజ్ చేస్తాం. ఇంకోటి జేడీబీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ స్టార్. సో ఇలాగ మల్టిపుల్ ప్యాకేజెస్ మనం యూజ్ చేస్తాం. ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఆర్టీ డాట్ జార్లో ఉంటాయి, ప్రొవైడ్ బై జావా జేడీకే. ఓకే. బట్ servlet-api.jar, దిస్ ద servlet-api.jar, ఈ జార్ ఫైల్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? J2EE. ఓకే. మరి ఈ జార్ ఫైల్ని మనం క్లాస్ పాత్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకనా ఇది జావా జేడీకేతో రాదు. సో జావా డెవలప్మెంట్ జేడీకేతో రాదు కాబట్టి మనం ఏం చేయాలి? మిగతా క్లాసెస్ ఏమైనా మన క్లాస్లో యూజ్ చేస్తున్నామంటే వాటిని మనం ఏం చేయాలి? క్లాస్ పాత్లో యాడ్ చేసుకోవాలి. ఈ క్లాస్ పాత్లో యాడ్ చేసుకుంటే కంపైలేషన్ టైంలో కంపైలర్ విల్ చెక్. సో ఆ క్లాస్ పాత్ని కూడా చెక్ చేసుకుంటుంది, అప్పుడు కంపైలేషన్ జరుగుతుంది. సో అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు దీన్ని కంపైలేషన్ చేయాలంటే వీ నీడ్ టు యాడ్ దిస్ జార్ ఫైల్ ఇంటూ ద క్లాస్ పాత్. మరి ఈ జార్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? సో ఈ జార్ ఫైల్ అనేది మనకి ఏంటి? ఓకేనా, టామ్ క్యాట్ సర్వర్ ప్రొవైడ్, ఐ మీన్ ఎనీ వెబ్ సర్వర్ ఆఫ్ జావా వెబ్ సర్వర్ ఏదైనా సరే మీకు ఏంటి? ఓకేనా, ఈ జావా మీన్ servlet-api.jar ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. వన్స్ ఒకసారి మనం ఏం చేస్తాం? సో టామ్ క్యాట్ ఇన్స్టలేషన్ డైరెక్టరీ ఉంది కదా, సి డ్రైవ్లో మనం ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, టామ్ క్యాట్ 9 ఆర్ 8, ఏ వెర్షన్ అయితే ఆ వెర్షన్. దాంట్లో మనకి ఇక్కడ ఈ ఫోల్డర్స్ ఉంటాయి. ఇది హోమ్ ఫోల్డర్ టామ్ క్యాట్ 9.0, దట్ ఈస్ ద ఇన్స్టలేషన్ డైరెక్టరీ. తర్వాత బిన్ ఫోల్డర్, కాన్ఫిగరేషన్ ఫోల్డర్, లిబ్ ఫోల్డర్, లాగ్స్ ఫోల్డర్, టెంపరీ ఫోల్డర్, వెబ్ యాప్స్ ఫోల్డర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? లైబ్రరీ జార్ ఫైల్. ఆ జార్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? ఎల్ఐబి ఫోల్డర్లో ఉంటుంది. సో servlet-api.jar, దిస్ ఇస్ ద జార్ ఫైల్. ఓకే, నౌ యూ హ్యావ్ టు యాడ్ ఇన్ క్లాస్ పాత్. సో దీన్ని ఏం చేస్తున్నాను? కాపీ చేసి, ఓకేనా, మీన్ సంథింగ్ మనం ఇక్కడ ఏమన్నా సర్వ్లెట్ క్లాసెస్ అన్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సింపుల్గా సో దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఓకే, servlet-api.jarని క్లాస్ పాత్లో యాడ్ చేస్తున్నాం. సో మనం కంపైలేషన్ చేయాలి. సో కంపైల్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? క్లాస్ పాత్లో యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి కమాండ్, ఐ మీన్ 2 టైమ్స్, మనం 2 వేస్లో మనం చేయొచ్చు కదా. ఓకేనా. ఒకటి పర్మనెంట్ వే, ప్రాపర్టీస్లో మనకి ఏంటి? అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లో మనకి ఏంటి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో దీంట్లో మనకి పాత్ ఆల్రెడీ ఉంది, మనకు కావాల్సింది ఏంటి? క్లాస్ పాత్. సో ఇక్కడ వేరియబుల్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ. సో క్లాస్ పాత్ ఒకటే వర్డ్. ఓకేనా, యూ హ్యావ్ టు ఓకేనా యాడ్ దట్ జార్ అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ సెమీకోలన్. ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో కంపల్సరీ మీరు ఒక క్లాస్ పాత్కి అయితే లాస్ట్లో కంపల్సరీ సెమీకోలన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే అండ్ ఓకే. సో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ బై టైప్. సో ఎప్పుడైతే మనం దీన్ని కంపైల్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఏంటి? 3 డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతాయి. సో ఫస్ట్ సర్వ్లెట్ 1, ఫస్ట్ సర్వ్లెట్ 2, ఫస్ట్ సర్వ్లెట్ 3. మరి ఇక్కడ సర్వ్లెట్ అనేది ఏంటి? ఇంటర్ఫేస్. మరి ఇంటర్ఫేస్లో మనకి ఏముంటాయి? అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి. మరి ఆ మెథడ్స్ మనం ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి కదా. అలాగే మనం ఏమన్నాం? జనరిక్ సర్వ్లెట్, ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇదేంటిది? అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో దిస్ ఈజ్ ఆల్సో అబ్స్ట్రాక్ట్ క్లాస్. మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి ఏముంటాయి? మళ్ళీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండొచ్చు మేబీ. జనరిక్ సర్వ్లెట్లో అయితే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, హెచ్టిటిపి సర్వ్లెట్లో అసలు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండవు.
సరే ఫస్ట్ కంపైల్ చేద్దాం. సో దాన్ని బట్టి మనం వన్ బై వన్ స్టెప్ బై చేయొచ్చు. సో ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. సో మనం ఎక్కడ సేవ్ చేసాం, డి డ్రైవ్లో, సారీ ఏ ఫోల్డర్లో సేవ్ చేసాం, సో ఈ డ్రైవ్లో సేవ్ చేసాం, ఈ: cls. సో ఫోల్డర్ నేమ్ ఏంటి, సిడి సర్వ్లెట్ క్లాసెస్, ఓకే cls. మన కంపైలేషన్ జావాసి. సో ఫైల్ నేమ్ ఏంటి, ఓకేనా, ఫస్ట్ సర్వ్లెట్ డాట్ జావా, ఫస్ట్ సర్వ్లెట్ డాట్ జావా. సో జావాసి is not recognized, just a minute. So C drive program files, so java jdk bin folder, okay, copy this. So okay, just a minute, properties, advanced system settings, environment variables, it is a class, it is a path. So there is no path for java, that's why we need to add, okay na, path, okay, okay, okay. సో సి హియర్ ఇక్కడ మనకి ఏంటి, పాత్ అనేది ఏంటి అంటే డాట్ ఎక్సి ఫైల్స్ని మనం ఎగ్జిక్యూట్ ఐ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి. క్లాస్ పాత్ ఏంటి, డాట్ జావా ఫైల్స్ని ఒక ఐడెంటిఫై చేయడానికి, క్లాస్ పాత్ అండ్ పాత్. సో బోత్ ఆర్ డిఫరెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఎప్పుడైతే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మోడిఫికేషన్ చేసామో ఫస్ట్ యూ నీడ్ టు క్లోజ్ ద ఆల్రెడీ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఆర్ ఓపెన్ ఎనీ న్యూ కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ ఈ: సో cls. సో మనం ఏమంటున్నాం, cd స్పేస్ సర్వ్లెట్స్, సో cls. సో జావా సి ఫైల్ నేమ్ ఏంటి, ఫస్ట్ సర్వ్లెట్ డాట్ జావా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకనా కెనాట్ ఫైండ్ సింబల్ సర్వ్లెట్ అండ్ సంథింగ్. సో సింపుల్ ఆన్సర్ మనకి ఏంటి, కెనాట్ ఫైండ్ సింబల్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ క్లాస్, ఫస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్ దిస్ సర్వ్లెట్, ఫస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ ఓకేనా జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్, ఓకేనా జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ సర్వ్లెట్ డాట్, ఓకేనా సర్వ్లెట్ డాట్ స్టార్ సంథింగ్, ఇంపోర్ట్ జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ స్టార్. ఓకే ఈ రెండు కూడా దాంట్లో వచ్చేస్తాయి కాబట్టి మనకి ఏంటి 2 ఎర్రర్స్ పోతాయి, 3 ఎర్రర్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఏంటి 2 ఎర్రర్స్ పోతాయి, ఓకేనా. ఇక్కడ ఏమంటుంది, హెచ్టిటిపి సర్వ్లెట్ లేదంటుంది. తర్వాత మిగతా వేరే విషయం పక్కన పెడితే ఫస్ట్ ఏంటి, హెచ్టిటిపి సర్వ్లెట్ లేదంటుంది. మరి హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది, ఓకేనా డాట్ హెచ్టిటిపి డాట్ ఓకేనా డాట్ స్టార్ ఈ ప్యాకేజ్లో ఉంది. సో మనం ఏం చెప్పుకున్నాం, ఓకేనా ఈ రెండు క్లాసెస్ ఏ ప్యాకేజ్లో ఉన్నాయి, జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ ప్యాకేజ్లో ఉన్నాయి. సో హెచ్డిబి సర్వ్లెట్ క్లాస్ ఎక్కడ ఉంది, జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ హెచ్డిబి ప్యాకేజ్లో ఉంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ రెండు ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇంప్లిమెంట్ చేసాం. ఒకసారి ఓకేనా కంపైలేషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏముంటుంది ఇక్కడ, ఫస్ట్ సర్వ్లెట్ 1 ఈజ్ నాట్ abstract, డస్ నాట్ ఓవర్ రైడ్ abstract మెథడ్ డిస్ట్రాయ్ ఇన్ సర్వ్లెట్, ఓకేనా ఇంప్లిమెంట్ సర్వ్లెట్ అన్నాం, ఓకేనా 10th లైన్. ఇంకోటి ఏంటి, ఫస్ట్ సర్వ్లెట్ 2 ఈజ్ నాట్ abstract, డస్ నాట్ ఓవర్ రైడ్ abstract మెథడ్ సర్వీస్, ఓకే ఇన్ జనరిక్ సర్వ్లెట్ క్లాస్. సో యాక్చువల్గా ఏంటి, సర్వ్లెట్లో ఒకనా 5 మెథడ్స్ ఉంటాయి, 5 మెథడ్స్ ఏంటి అన్ఇంప్లిమెంటెడ్. అలాగే abstract క్లాస్ abstract సర్వ్లెట్, ఓకేనా దాంట్లో మనకి జనరిక్ సర్వ్లెట్ దాంట్లో ఏముంటుంది, ఒక abstract మెథడ్ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మనం ఏమంటున్నాం, సర్వ్లెట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఏంటి, సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ ఏంటి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ వీడేమన్నాడు ఇక్కడ, డిస్ట్రాయ్ మెథడ్ అన్నాడు. ఫస్ట్ ఆ మెథడ్ను ఓవర్ రైట్ చేద్దాం. సో ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని మెథడ్స్ బై డిఫాల్ట్ పబ్లిక్ abstract. సో కాబట్టి ఓవర్ రైట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, పబ్లిక్ పెట్టాలి కంపల్సరీ, abstract తీసేసి రిటర్న్ టైప్ ఏంటి వాయిడ్, మెథడ్ నేమ్ ఏంటి డిస్ట్రాయ్, వీ నీడ్ టు ఓవర్రైడేషన్ అయిపోయింది. సో క్లోజ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఏముంటుంది, గెట్ సర్వ్లెట్ ఇన్ఫో అంటుంది, ఓకేనా గెట్ సర్వ్లెట్ ఇన్ఫో అంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది abstract మెథడ్, దిస్ ఈజ్ ఆల్సో పబ్లిక్ మెథడ్, ఓకేనా. సో గెట్ సర్వ్లెట్ ఇన్ఫో, ఓకేనా ఇక్కడ ఏంటి రిటర్న్ టైప్ స్ట్రింగ్, సారీ ఓకే. సో తర్వాత ఏమైంది, ఆ మెథడ్ అయిపోయింది, తర్వాత ఏముంటుంది, సర్వీస్ మెథడ్ ఉంటుంది, సర్వీస్ మెథడ్.
ఓకేనా. సో దీని రిటర్న్ టైప్ ఏంటి, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో అన్ని ఓకేనా, ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని మెథడ్స్ పబ్లిక్ మెథడ్స్ బై డిఫాల్ట్. అలాగే యాబ్స్ట్రాక్ట్ తీసేసి మనం ఏమంటాం, ఓకేనా, వాయిడ్. దీని రిటర్న్ టైప్ ఏంటి, వాయిడ్. మెథడ్ నేమ్ ఏంటి, సర్వీస్ మెథడ్. ఓకేనా. పారామీటర్స్ ఇక్కడ ఈ మెథడ్కి రెండు పారామీటర్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ మెథడ్. ఓకేనా. ఆర్ఎస్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఓకేనా. గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అంటుంది. ఇదేంటంటే గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంకో మెథడ్ పబ్లిక్ మెథడ్. రిటర్న్ టైప్ ఏంటి, ఓకేనా, సర్వ్లెట్ కాన్ఫిగ్. ఓకే. గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్. సో ఇక్కడ రిటర్న్ టైప్ ఏంటి ఒకసారి, సో తర్వాత ఏమొచ్చింది, ఇనిట్ మెథడ్. తర్వాత ఏమొచ్చింది మనకి, ఇనిట్ మెథడ్. సో ఇంకోసారి వెళ్తే, ఓకేనా, ఇనిట్ మెథడ్ సర్వ్లెట్ కాన్ఫిగ్ పబ్లిక్ మెథడ్ పబ్లిక్. రిటర్న్ టైప్ ఏంటి, వాయిడ్. రిటర్న్ టైప్ ఏంటి, సో వాయిడ్. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఓకేనా, నాట్ అబ్స్ట్రాక్ట్ సంథింగ్ సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ సర్వ్లెట్ రెస్పాన్స్. సో ఓకేనా, ఇది ఎక్కడ కనబడుతుంది మనకి, సర్వ్లెట్ 1 అయిపోయింది. ఇంకా సర్వ్లెట్ 1లో మనకి ఏంటి, ఎటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లేవు. ఓకే, లివ్ ఇట్. ఇప్పుడు ఏముంటుందండి, ఓకేనా, సర్వ్లెట్ 2లో సర్వీస్ మెథడ్ అనేది అబ్స్ట్రాక్ట్, యూ కెన్, ఓకేనా, యూ హ్యావ్ టు ఓవర్ రైట్ దట్ అంటుంది. సో అంటే ఏంటి, మనం సర్వీస్ మెథడ్ని ఏం చేయాలి, ఓకేనా, ఇక్కడ ఓవర్ రైట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, ఓవర్ రైట్ చేయాలి. సింపుల్. ఓకేనా. ఇప్పుడు ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో అంటే ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ సర్వర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ రాసేసాం ఇక్కడ. సో ఇప్పుడు ఆ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తే అవే లైఫ్ సైకిల్ మెథడ్స్. అంతే, అయిపోయింది, సింపుల్. సర్వ్లెట్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఓకేనా. సో దెర్ ఆర్ 3 ways to create a servlet. So one is by implementing servlet interface or extending abstract class generic servlet, or extending HTTP servlet class. This is also abstract class. This class doesn't contain any abstract methods. That's why you don't override any method. మీరు కావాలంటే ఓవర్రైడ్ చేయాలి, చేసుకోవచ్చు. ఓకే, బట్ నో నీడ్. ఓకేనా. ఇక్కడ ఏంటి మనకి, ఓకేనా, అన్ని అబ్స్ట్రాక్ట్ దీంట్లో ఉన్న అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ అయి ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ, ఓకేనా, ఎటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండవు. కాబట్టి మనం ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ కంపల్సరీ ఓవర్రైడ్ చేయాలని రూల్ ఏం లేదు. జనరిక్ సర్వ్లెట్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, సర్వీస్ మెథడ్. దాన్ని మనం కంపల్సరీ ఓవర్రైడ్ చేయాలి, చేసాం. ఇక్కడ ఇంటర్ఫేస్లో అన్ని అన్ఇంప్లిమెంట్ మెథడ్సే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేసాం, 5 మెథడ్స్ ఉంటాయి, 5 మెథడ్స్ను ఓవర్రైడ్ చేసాం. ఈ 5 మెథడ్స్లో మనం 3 మెథడ్స్ని ఏమంటాం అంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటాం. ఆ 3 మెథడ్స్ ఏంటి, సో ఇనిట్ మెథడ్, అండ్ సర్వీస్ మెథడ్ అండ్ డిస్ట్రాయ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటి, ఒక ఎస్ఓపి స్టేట్మెంట్ రాద్దాం. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక మనం ఏమంటున్నాం, సో ఇనిట్ ఆఫ్, ఇనిట్ ఆఫ్, సర్వ్లెట్ ఫస్ట్ సర్వ్లెట్ 1, ఇనిట్ ఆఫ్ సర్వ్లెట్ 1. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సర్వీస్ మెథడ్, సర్వీస్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ ఏమంటున్నాం, డిస్ట్రాయ్ సర్వ్లెట్ 1. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం ఏమంటున్నాం, సర్వీస్ ఆఫ్ సర్వ్లెట్ 2, సర్వీస్ ఆఫ్ సర్వ్లెట్ 2. ఓకే.
సో ఇప్పుడు ఏమన్నాం, మనం కంపైలేషన్ చేసాం అంతే. జస్ట్ మనం ఏంటి కంపైలేషన్ చేసాం అంతే, రన్ చేయాల. ఈ క్లాస్ని రన్ చేయాలి అంటే జనరల్గా మనం జావా క్లాస్ని ఎలా రన్ చేస్తాం? ఓకేనా, ఒకసారి ఇక్కడ డిఐఆర్ అంటే డైరెక్టరీస్, ఇక్కడ మనకి డాట్ క్లాస్ ఫైల్స్ ఏమున్నాయి? ఫస్ట్ సర్వ్లెట్ 1 డాట్ క్లాస్ ఫైల్, ఫస్ట్ సర్వ్లెట్ 2 డాట్ క్లాస్ ఫైల్, ఫస్ట్ సర్వ్లెట్ 3 డాట్ క్లాస్ ఫైల్. మనకి 3 డాట్ క్లాస్ ఫైల్స్ ఉన్నాయి. సో మనం ఏంటి, ఒకనా డాట్ క్లాస్ ఫైల్ రన్ చేస్తాం. ఒకనా జావా స్పేస్ ఒకనా ఫస్ట్ సర్వ్లెట్ ఫస్ట్ సర్వ్లెట్ 1. సో అప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్ లోడ్ అవుతుంది. తర్వాత 2 అంటే ఈ క్లాస్ లోడ్ అవుతుంది, 3 అంటే ఈ క్లాస్ లోడ్ అవుతుంది. మనం కోర్ జావాలో ఏమి నేర్చుకున్నాం? ఓకేనా, జావా సి అంటే కంపైలర్, జావా మీన్స్ ఇంటర్ప్రిటర్, జేవిఎం ఏం చేస్తుంది, ఈ డాట్ క్లాస్ ఫైల్ని మెయిన్ మెమరీ మీదకి లోడ్ చేస్తుంది. ఎప్పుడైతే మెయిన్ మెమరీకి లోడ్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది యాక్చువల్గా కోర్ జావాలో. మరి ఇక్కడ ఎక్కడ కూడా మనకి మెయిన్ మెథడ్ లేదు. సర్వ్లెట్స్లో మనకి మెయిన్ మెథడ్ ఉండదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవ్వదు ఎక్కడ సర్వ్లెట్స్లో. కోర్ జావాలో అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. ఓకేనా, మెయిన్ థ్రెడ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ సర్వ్లెట్స్ మరి ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? సర్వ్లెట్ కంటైనర్. సో ఇక్కడ మనకి ఏముంటుంది, ఒకసారి సర్వ్లెట్ లైఫ్ సైకిల్కి వస్తే, ఇప్పుడు యాక్చువల్గా సర్వ్లెట్ లైఫ్ సైకిల్కి వచ్చాం. ఇక్కడ మనం ఏం చేయలేదు, ఫస్ట్ మనం ఏంటి సర్వ్లెట్ క్లాస్ని క్రియేట్ చేసాం అంతే. కంపైలేషన్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు యాడ్ జార్ ఫైల్ ఇంటూ ద క్లాస్ పాత్. తర్వాత మరి క్లాస్ పాత్లో యాడ్ చేసాం కాబట్టి ఏవే ఇంటర్ఫేస్లు అయితే ఉన్నాయో ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే ఇంటర్ఫేస్ కాబట్టి ఒక మెథడ్స్ని ఓవర్ రైట్ చేసాం. బేసిక్ కోర్ జావా ప్రోగ్రామింగ్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం రన్ చేయాలి. రన్ చేయాలంటే వీ నీడ్ ఏ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ సర్వ్లెట్స్. ఓకేనా, వీ నీడ్ ఏ సర్వర్. సరే, సో అసలు లైఫ్ సైకిల్ ఏంటి? అసలు మనం కోర్ జావాలో జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. మరి లైఫ్ సైకిల్ ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది? ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ సర్వ్లెట్ కంట్రోల్ బై ద కంటైనర్. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. కంటైనర్, విచ్ కంటైనర్? వెబ్ కంటైనర్ ఆర్ సర్వ్లెట్ కంటైనర్. మరి వెబ్ కంటైనర్ ఆర్ సర్వ్లెట్ కంటైనర్ ఎక్కడ ఉంటుంది? ఓకేనా, సో సర్వర్స్లో ఉంటాయి. ఏ సర్వర్స్ ఉన్నాయి మనకి? మనం యాక్చువల్గా మనం యూజ్ చేసేది అయితే అపాచీ టామ్ క్యాట్ వెబ్ సర్వర్. ఓకేనా, సో లేదు అనుకుంటే ఓకేనా గ్లాస్ ఫిష్ వాడవచ్చు అప్లికేషన్ సర్వర్. ఓకేనా, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, ఇటువంటి సర్వర్స్ ఉన్నాయి. మనం వాడేది ఏంటి మన అప్లికేషన్లో అయితే టామ్ క్యాట్. సర్వ్లెట్ లైఫ్ సైకిల్ ఎవరు మెయింటైన్ చేస్తారు? కంటైనర్. విచ్ కంటైనర్? సర్వ్లెట్ కంటైనర్ ఆర్ వెబ్ కంటైనర్ ఇన్ విచ్ ద సర్వ్లెట్ హ్యాస్ టు బి డిప్లాయిడ్. మీరు అప్లికేషన్ని టామ్ క్యాట్లో డిప్లాయ్మెంట్ చేసుకోండి, గ్లాస్ ఫిష్లో డిప్లాయ్మెంట్ చేయండి, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, ఎనీ ఒకనా సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయండి. దాన్ని మెయింటైన్ చేసి కంట్రోల్ చేసేది ఎవరు? కంటైనర్. సో కంటైనర్ అవైలబుల్ ఇన్ సర్వర్. వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్, ద కంటైనర్ పెర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఎప్పుడైతే మనకి మ్యాపింగ్ అనేది ఈ సర్వ్లెట్కి వచ్చిందో ఆటోమేటిక్గా అప్పుడు ఏం జరుగుతుంది మీకు? ఓకేనా, సో ఈ స్టెప్స్ అనేవి మనకి జరుగుతాయి. వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్. మరి రిక్వెస్ట్ అనేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. సర్వ్లెట్ ఓకేనా, సర్వ్లెట్లో మనం ఇంప్లిమెంట్ చేసేది ఏంటి? క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ అంటే మనం ఏంటి, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపిస్తాం. రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్కి వెళ్తుంది. ఓకేనా, సర్వర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకేనా, వెన్ ఏ రిక్వెస్ట్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్, ద కంటైనర్ పెర్ఫార్మ్ ది ఫాలోయింగ్ స్టెప్స్. మరి కంటైనర్కి మనం ఓకేనా రిక్వెస్ట్ ఎలా మ్యాప్ చేయాలి అంటే ఈ సర్వ్లెట్ క్లాస్కి వెళ్ళు అని ఎలా చెప్పాలి? సో అనేది వీ హ్యావ్ టు క్రియేట్ వన్ XML ఫైల్, దట్ ఈస్ web.xml ఫైల్. So you have to create one more file, that is a web.xml file. So XML. So file name is so just a minute, select classes. So file name is web. XML is the extension, web.xml. web.xml lowercase web.xml. సో అంటే మనం ఏంటి ఒక నార్మల్ జావా సర్వ్లెట్ క్లాస్ని లోడ్ చేసేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. బట్ సర్వ్లెట్ క్లాస్ని లోడ్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెండ్ ద రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి క్లయింట్ నుంచి వస్తుంది. మరి క్లయింట్ పంపించిన రిక్వెస్ట్ ఏ సర్వ్లెట్ క్లాస్కి వెళ్ళాలి? ఓకేనా, దాన్ని ఎవరు పంపిస్తారు? ఓకేనా, కంట్రోల్ చేసేది ఎవరంటే web.xml. సో డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ ఫైల్, దట్ ఈస్ నథింగ్ బట్ web.xml ఫైల్, హార్ట్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్. సో దీంట్లో XML అనగా మనకి ఏంటి? ట్యాగ్స్. సో ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, web-app యాప్, క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీ పెట్టాలి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కంపల్సరీ ఉండాలి. సో web-app అయిపోయింది.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ సర్వ్లెట్ మనం రిక్వెస్ట్ పంపిస్తే ఈ సర్వ్లెట్ క్లాల్ అవ్వాలి, లేకపోతే ఈ సర్వ్లెట్ క్లాస్ లోడ్ అవ్వాలనుకుంటే సో మనం ఏం చేయాలి, మ్యాపింగ్ ప్రొవైడ్ చేయాలి. వీడు ఏమంటున్నాడు, సో వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్, ఓకేనా, వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్. ఓకే, సో అప్పుడు మనం ఏంటి, ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, ఎక్స్ఎంఎల్ ఫైల్లో మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటంటే ఓకేనా, యూఆర్ఎల్ ప్యాటర్న్ సో -PATTERN URL ప్యాటర్న్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో ఈ యూఆర్ఎల్ ప్యాటర్న్ అనేది మరి ఏ ట్యాగ్లో ఉంటుంది మనకి, ఓకేనా, సారీ సర్వ్లెట్ మ్యాపింగ్ ఈ ట్యాగ్లో ఉంటుంది. సో ఏ ట్యాగ్లో ఉంటుంది, సర్వ్లెట్ మ్యాపింగ్ యూఆర్ఎల్ ప్యాటర్న్, క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్. సో ఈ యూఆర్ఎల్ ప్యాటర్న్లో మనం ఏంటి స్లాష్ ఓకేనా సంథింగ్ ఫస్ట్ అని ఇచ్చామనుకోండి, ఓకేనా. సో అంటే మనం ఏంటి ఒక వెబ్లో ఏదైతే అప్లికేషన్ రన్ అవుతుందో దాంట్లో మనం ఏంటి స్లాష్ ఫస్ట్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ సర్వ్లెట్ క్లాస్ లోడ్ అవ్వాలి. ఏది, ఈ సర్వ్లెట్ క్లాస్ లోడ్ అవ్వాలి. సో ఈ సర్వ్లెట్ క్లాస్ లోడ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, ఆ సర్వ్లెట్ క్లాస్కి ఒక నేమ్ ఉంది కదా, సో కాబట్టి ఇక్కడ ఏమంటాం, సర్వ్లెట్ -నేమ్ బేస్డ్ ఆన్ సర్వ్లెట్ నేమ్, ఓకేనా. సో ఇట్ విల్ మ్యాపింగ్. సో మనం ఏమంటున్నాం, ఫస్ట్ సర్వ్లెట్ మీన్స్ టు నేమ్, ఇక్కడ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ సంథింగ్ FS1. సో మనం ఇచ్చిన యూఆర్ఎల్ ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ అని ఇస్తాం. వెబ్లో ఇచ్చినప్పుడు యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉందా అంటే ఉంది. సో దానికి సంబంధించిన సర్వ్లెట్ నేమ్ ఏంటి, సర్వ్లెట్ నేమ్ ఏంటి, FS1. ఈ FS1తో మ్యాప్ అయిన ఏదైనా సర్వ్లెట్ క్లాస్ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది. ఎక్కడ చెక్ చేసుకుంటుంది, సో సర్వ్లెట్ ట్యాగ్లో చెక్ చేసుకుంటుంది. ఈ సర్వ్లెట్ ట్యాగ్లో ఫస్ట్ ట్యాగ్ ఏంటి, సర్వ్లెట్ -నేమ్. సేమ్ ఇక్కడ ఏదైతే నేమ్ ప్రొవైడ్ చేసామో అదే నేమ్ ఇక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడ మనకు లోడ్ అయ్యేది ఏంటి, సర్వ్లెట్ క్లాస్ లోడ్ అవుతుంది. సర్వ్లెట్ క్లాస్ మీకు లోడ్ అవుతుంది. ఆ సర్వ్లెట్ క్లాస్ నేమ్ ఏంటి, ఫస్ట్ సర్వ్లెట్ 1 డాట్ క్లాస్ ఫైల్. సో ఇది యాక్చువల్గా జరిగేది. సో ఏంటి ఇక్కడ మనకు జరిగేది, వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్ అంటే మ్యాపింగ్ జరగాలి. ఫస్ట్ మ్యాపింగ్ జరుగుతుందంటే మనం ఏంటి, web.xml ఫైల్ మనం ఏం రాయాలి, వెబ్ యాప్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. దాంట్లో మనకి ఏంటి మెయిన్ సర్వ్లెట్ మ్యాపింగ్ ట్యాగ్. సర్వ్లెట్ మ్యాపింగ్లో మనకి ఏమి ఉండాలి, యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉండాలి. యూఆర్ఎల్ ప్యాటర్న్ మనం ఏంటి ఫస్ట్ అని ఇచ్చి మీన్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. దీన్ని మనం వెబ్లో బ్రౌజర్లో మనం ఇది ఇస్తే సో ఈ యూఆర్ఎల్ ఉంది కాబట్టి, యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన సర్వ్లెట్ క్లాస్ నేమ్ ఏముంది, సర్వ్లెట్ నేమ్ ఏముంది, FS1. ఈ సర్వ్లెట్ నేమ్తో ఏదైనా సర్వ్లెట్ మ్యాప్ అయిందా లేదని చెక్ చేసుకుంటుంది. ఈ సర్వ్లెట్తో ఈ నేమ్తో ఈ సర్వ్లెట్ మ్యాప్ అయింది కాబట్టి ఈ సర్వ్లెట్ క్లాస్ అనేది అంటే ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది మనం ఎక్కడైతే రన్ చేస్తున్నామో సర్వర్లో అక్కడ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ అవైలబుల్ సో దెన్ అప్పుడు ఏం చేస్తుంది, అంటే సో ది కంటైనర్ పెర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఏంటంట, ఇఫ్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది సర్వ్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. జనరల్గా మనం ఏంటి ఫస్ట్ టైం రిక్వెస్ట్ పంపిస్తున్నాం, అప్పుడు సర్వ్లెట్ ఏంటి లోడ్ అవ్వకపోతే మనకి ఏమవుతుంది, ఇన్స్టాన్స్ క్రియేట్ అవ్వదు. సో అంటే మనకి ఏంటి ఇన్స్టాన్స్ క్రియేట్ అవ్వదు. మరి క్రియేట్ అయినప్పుడు మనం ఏమంటున్నాం ఇక్కడ, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, డస్ నాట్ ఎగ్జిస్ట్ ద వెబ్ కంటైనర్ ఫస్ట్ లోడ్ ద సర్వ్లెట్ క్లాస్. మనం ఏమన్నా జనరల్ కోర్ జావా అనగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ క్లాస్ని లోడ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఇక్కడ లోడ్ చేసేది నార్మల్ ఇంటర్ప్రెటర్ కాదు, సర్వ్లెట్ కంటైనర్ ఆర్ వెబ్ కంటైనర్ లోడ్స్ ద సర్వ్లెట్ క్లాస్ ఇంటూ ద మెయిన్ మెమరీ. లోడ్ చేసి అప్పుడు ఏం చేస్తుంది, క్రియేట్స్ అండ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది సర్వ్లెట్ క్లాస్. సర్వ్లెట్ క్లాస్కి ఏంటి ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది.
సర్వ్లెట్ క్లాస్కి ఏంటి ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో తర్వాత ఇనిషియలైజ్ ద సర్వ్లెట్ ఇన్స్టాన్స్ బై కాలింగ్ ఇన్ఇట్ మెథడ్ అంటే మీకు ఫస్ట్ టైం రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకేమవుతుంది, ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. సర్వ్లెట్ రిక్వెస్ట్ ఆర్ఈక్యూ అండ్ సర్వ్లెట్ రెస్పాన్స్ ఓకేనా ఆర్ఈఎస్, ఈ మెథడ్ కాల్ అవుతుంది ఫస్ట్ టైం రిక్వెస్ట్ వచ్చినప్పుడు. ఓకే. సరే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఇది. ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ కంపైలేషన్ అయిపోయింది. సో కంపైలేషన్ అయింది ఎక్కడ ఉంది ఒకసారి చెక్ చేస్తే మనం సర్వ్లెట్ క్లాసెస్. ఇంకోటి మనకి ఒక సర్వ్లెట్ అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సర్వ్లెట్. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ సర్వ్లెట్. ఓకే. సో ఫస్ట్ create one folder, that is um, first servlet. In that servlet we have to create one more folder, that is web-inf folder, webinfo. In webinfo we have to create one more folder, that is lib folder for lib folder for generating jar files. Okay now, so in that lib folder okay now you have to provide this jar file, copy this. So first servlet web-inf lib. Okay. So next we have to create, you have to okay now paste this web-inf folder into okay now web-inf folder into the sorry web-inf folder. So and so next we have to place these three classes. So just a minute, I have to create sorry on just a minute. Okay. Next you have to place this okay now three class files into okay now web-inf in classes folder. Okay, I want to paste this folder. This is the web application architecture. So this is the web application architecture. So cd first servlet cls. So this is the okay just a minute, this is the web application architecture. So first servlet, this is the project name. In that project we have to create one more folder, webinfo. In that folder we have to create two folders, classes folder and lib folder. Classes folder containing dot class files and lib folder containing jar files. And web in web-inf we have to provide web.xml file. To parallel web-info you have to create HTML files and JS files. So we have to cover in later classes. ఓకేనా. ఇక మనం ఏం చేస్తున్నాం, సిఎల్ఎస్. ఇప్పుడు ఏదైతే ఈ మెయిన్ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, టామ్ క్యాట్ వెబ్ సర్వర్లో మనం ఏం చేయాలి, డిప్లాయ్మెంట్ చేయాలి. టామ్ క్యాట్లో వెబ్ యాప్స్ ఫోల్డర్లో మనం ఏం చేస్తాం, పేస్ట్ చేస్తాం. టామ్ క్యాట్ వెబ్ యాప్స్ ఫోల్డర్లో మనం ఏం చేస్తాం, దీన్ని పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు వరకు ఏమైంది, అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయింది. మనం ఏమన్నా ఒక దీన్ని రిక్వెస్ట్ పంపించాలంటే మనం ఏంటి, ముందు సర్వర్ని స్టార్ట్ చేయాలి. సర్వర్ని ఎలా స్టార్ట్ చేయాలి, బిన్ ఫోల్డర్లో మనకి ఏంటి టామ్ క్యాట్ 9 ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసి మనకి ఏమవుతుంది, సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఎల్లో యాక్సెస్. సో సర్వర్ స్టార్టెడ్ ఇన్ ఒక 3460 మిల్లీ సెకండ్స్. ఓకేనా, సర్వర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. సో వీ నీడ్ టు ఓపెన్ ఎనీ వెబ్ బ్రౌజర్.
ఓకేనా. సో ఐ వాంట్ టు ఓపెన్, ఓకేనా. సో ఎనీ వెబ్ బ్రౌజర్, సో క్రోమ్. సో ఇన్ దిస్ క్రోమ్, ఓకేనా, టైప్ localhost colon. So what is the port number? ఓకేనా, port number is 9090. So port number is 90 localhost colon 9090. So this is the Tomcat, ఓకేనా, welcome page, Tomcat server admin page. Okay, go to manager app. So Tomcat and Tomcat sign in. Okay, so here see first servlet. This is the our project. సో ఇది మన ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి మనకి ఏంటి, నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, జస్ట్ ఎఫ్ఐఆర్ఎస్టి ఫస్ట్, ఓకేనా. సో టైప్ చేయండి. సో ఇనిషియేటింగ్ సర్వ్లెట్ క్లాస్ 1 అండ్ కౌంటెడ్ ఫుల్ఫిల్లింగ్ నో సచ్ మెథడ్ init. Just a minute. Public void init. So Tomcat 9 web apps, first servlet, web info, web.xml file, web-app, web-app, first. First servlet status report. The origin server did not find the current state presentation of target resource not. First. First servlet. Okay, just a minute. More time. First servlet 1.class file. Just a minute.
web-app servlet name URL pattern just close this server. So first we have to create a one dynamic web project, and so first servlet. సో ఇన్ దిస్ మనం ఏమన్నా ఒక SRC ఫోల్డర్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయండి. సో ప్యాకేజ్, సో com డాట్ sample. సో ఇన్ దిస్ ప్యాకేజ్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ క్లాస్. ఓకేనా, ఫస్ట్ సర్వలెట్. సో ఈ సర్వలెట్ క్లాస్ మనం ఏమన్నాం, ఓకేనా, ఎక్స్టెండ్ సర్వలెట్ అన్నాం. సో మనం ఏదైతే జార్ ఫైల్ యాడ్ చేయాలన్నామో ఆ జార్ ఫైల్ ఏం చేద్దాం, కాపీ దిస్. ఇక్కడ SRC ఫోల్డర్ మెయిన్లో, వెబ్ యాప్లో, WebINFలో, లిబ్లో పేస్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇంప్లిమెంట్స్ సర్వలెట్స్, ఇంప్లిమెంట్ సర్వలెట్ అందాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి 5 అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, 5 అన్ఇంప్లిమెంట్ మెథడ్స్ మనం ఏం చేయాలి, ఓవర్ రైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మెథడ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఓవర్ రైడ్ అయినాయి. ఓకేనా, అన్నీ కూడా ఓవర్ రైడ్ అయినాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇనిట్ మెథడ్, సర్వీస్ మెథడ్ అండ్ డిస్ట్రాయ్ మెథడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇనిట్లో సో ఫ్రమ్ ఇనిట్, సో ఇక్కడ ఫ్రమ్ సర్వీస్, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫ్రమ్ డిస్ట్రాయ్. ఓకే, సో ఈ మూడు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ కోడ్ జనరేట్ అయిపోతుంది. సో అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, JavaX సర్వ్లెట్, తర్వాత JavaX డాట్ సర్వ్లెట్. ఓకేనా, ఇవన్నీ ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క రిక్వెస్ట్ మనం మ్యాప్ చేయాలంటే web.xml ఫైల్లో సో మనం ఏం చేయాలి, మ్యాప్ చేయాలి. సో ఎలా మ్యాప్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ సర్వ్లెట్ మ్యాపింగ్. In servlet mapping, so first you have to create URL pattern. మనం ఏమంటున్నాం, /login, ఫస్ట్ అప్లికేషన్ ఏమంటున్నాను, ఫస్ట్ అంటున్నాను, FI ఫస్ట్. ఇక్కడ ఏంటి, ఓకేనా, సర్వ్లెట్ నేమ్ FS1. ఈ యొక్క యూఆర్ఎల్ ప్యాటర్న్కి మనం మ్యాచ్ అయిన సర్వ్లెట్ క్లాస్ ఏముంది, సో దానికి మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి, సర్వ్లెట్. సో ఈ సర్వ్లెట్లో మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, ఒకటి సర్వ్లెట్ నేమ్, కింద సర్వ్లెట్ నేమ్ ఏమైనా ఇచ్చాం, FS1 అని ఇచ్చాం. తర్వాత కింద సర్వ్లెట్ క్లాస్ ఏంటి, ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ సర్వ్లెట్ అన్నారో ఆ క్లాస్ని మనం ప్రొవైడ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్, ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఆఫ్ ది క్లాస్, అంటే ప్యాకేజ్ నేమ్తో సహా చెప్పాలి. com.sample. సో ఫస్ట్ సర్వ్లెట్, ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్, నథింగ్ బట్ ప్యాకేజ్ నేమ్తో సహా చెప్పాలి. ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటే com.sample. ఫస్ట్ సర్వ్లెట్. సో కంట్రోల్ పెట్టుకుని మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ క్లాస్కి వెళ్తుంది. ఓకేనా, సో కంట్రోల్ పెట్టుకుని మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, ఆ క్లాస్కి వెళ్తుంది. ఓకే, ఈ క్లాస్కి వెళ్తుంది. ఓకే, సో మనం ఏం చేసాం, ఓకేనా, ఆటోమేటిక్గా web.xml మ్యాపింగ్ చేసాం. ఓకేనా, ఫస్ట్ అని వచ్చింది. ఎప్పుడైతే ఈ మ్యాపింగ్ మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఇచ్చామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఏమవుతుంది అన్నాం, ఓకేనా, ఇఫ్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ సర్వ్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, వెబ్ కంటైనర్ లోడ్స్ ద సర్వ్లెట్ క్లాస్ ఇంటూ ద మెయిన్ మెమరీ, క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ అండ్ ఓకేనా, ఇట్ కాల్స్ ద, అంటే
ఇనిషియలైజ్ చేస్తుంది ఎలాగా బై కాలింగ్ ద ఇనిట్ మెథడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రన్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం, రైట్ క్లిక్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, రన్ ఆన్ సర్వర్. సో టామ్ క్యాట్ 9లో ఉంది. ఓకే, నెక్స్ట్. అండ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటి, ఫస్ట్ సర్వ్లెట్, దాన్ని మాత్రమే కాన్ఫిగర్లో ఉంచాం, రిమైనింగ్ తీసేసాం, ఫినిష్ అంటున్నాం. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, సర్వర్ స్టార్ట్ అవుతుంది. సర్వర్ స్టార్ట్ అయ్యి మనకి ఏమవుతుంది, అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ మనం ఏం ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి మనం ఏంటి, రిక్వెస్ట్ ప్రొవైడ్ చేయాల్సిన రిక్వెస్ట్ ఏంటి, వెబ్ఎక్స్ఎంఎల్ మనం ఏం ప్రొవైడ్ చేసాం, ఫస్ట్ టైం ప్రొవైడ్ చేసాం FIRST. సో ఓకేనా, ఇక్కడ అవుట్పుట్ ఏం రాలేదు, ఎందుకంటే మనం కన్సోల్లో SOP స్టేట్మెంట్ ఎక్కడ రాసాం, కన్సోల్లో రాసాం. ఓకేనా, మీన్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, మనకి కన్సోల్లో వస్తుంది. సో ఫస్ట్ టైం రిక్వెస్ట్ పంపిస్తున్నాం కాబట్టి మనకేంటి, ఇనిట్ మెథడ్ కాల్ అయింది. తర్వాత ఏమైంది, సర్వీస్ మెథడ్ కాల్ అయింది. ఫస్ట్ టైం రిక్వెస్ట్ పంపిస్తున్నాం కాబట్టి. సో ఇదేముంటుంది, ఇఫ్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది సర్వ్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ది అప్ కంటైనర్ లోడ్ ద సర్వ్లెట్ క్లాస్ అండ్ క్రియేట్స్ అన్ ఇన్స్టాన్స్. ఓకేనా, ఎలా క్రియేట్ చేస్తుంది, ఇనిషియలైజ్ ద సర్వ్లెట్ ఇన్స్టాన్స్ బై కాలింగ్ ద ఇనిట్ మెథడ్. ఎలా ఇనిషియలైజ్ చేస్తుంది ఆ ఇన్స్టాన్స్ని, ఓకేనా, కాలింగ్ ద ఇనిట్ మెథడ్. ఓకేనా, ఇనిట్ మెథడ్ సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ సర్వ్లెట్ రెస్పాన్స్. మనకి సర్వ్లెట్ క్లాస్లో అదే ఉంది. ఓకేనా, సర్వ్లెట్ క్లాస్లో మనం ఎలా చేసాం, ఓకేనా, వన్ ఆఫ్ ది మెథడ్ ఇనిట్ మెథడ్. ఓకేనా, పబ్లిక్ వాయిడ్ ఇనిట్, దిస్ ఇస్ ద ఓవర్రైడెడ్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ ఇనిట్ మెథడ్. ఓకేనా, పారామీటర్ ఏంటి, సర్వ్లెట్ కాన్ఫిగ్. ఓకేనా, సో ఓకేనా కాన్ఫిగ్ త్రో సర్వ్లెట్ ఎక్సెప్షన్. సో నెక్స్ట్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఇనిట్ మెథడ్ దెన్ ఇట్ కాల్స్ సర్వీస్ మెథడ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఇనిట్ మెథడ్ దెన్ ఇట్ కాల్స్ సర్వీస్ మెథడ్. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా పక్కన రీలోడ్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకి కాంటెక్స్ట్ రీలోడ్ అయిందో, అంటే మన ప్రాజెక్ట్ ఎప్పుడైతే రీలోడ్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కాలింగ్ ఇనిట్ మెథడ్, ఓకేనా, ఇట్ ఇన్వోక్ ద సర్వీస్ మెథడ్. ఆఫ్టర్ కాలింగ్ ఓకేనా ఇనిట్ మెథడ్, ఇట్ ఇన్వోక్స్ ద సర్వీస్ మెథడ్, పాసింగ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ టు ద సర్వీస్ మెథడ్. వన్ సర్వీస్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం, దెన్ వీ హ్యావ్ టు ఫైనలైజ్ ద సర్వ్లెట్ ఆబ్జెక్ట్. సో అంటే ఏంటంటే మనం సర్వ్లెట్ని రిమూవ్ చేద్దాం అనుకుందాం. ఇఫ్ ఇట్ నీడ్స్ టు రిమూవ్ ద సర్వ్లెట్, ది కంటైనర్ ఫైనలైజెస్ ద సర్వ్లెట్ బై కాలింగ్ ద సర్వ్లెట్స్ డిస్ట్రాయ్ మెథడ్. సర్వ్లెట్స్ కాలింగ్ ద డిస్ట్రాయ్ మెథడ్. అందుకని ఓకేనా, ఎప్పుడైతే కాంటెక్స్ట్ రీలోడ్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఓకేనా, డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి ఏం డిస్ట్రాయ్ అయ్యే ముందు మనం కాల్ అయ్యే మెథడ్ ఏంటి, డిస్ట్రాయ్ మెథడ్. సో అంటే ఇక్కడ మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏంటి, 3 లైఫ్ సైకిల్ మెథడ్స్. సో వాట్ ఆర్ ద ఓకేనా సర్వ్లెట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే మనం అవి చెప్తాం ఏమి, ఓకేనా. సో జస్ట్ ఎ మినిట్, ఓకేనా. ఏది, ఇనిట్ మెథడ్, ఓకేనా, సో అంటే సర్వీస్ మెథడ్ అండ్ డిస్ట్రాయ్ మెథడ్. ఈ 3 మెథడ్స్ మనం ఏమంటాం, సర్వ్లెట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటాం. జస్ట్ ఏ మినిట్ ఒకసారి. సో రన్నింగ్ నోట్స్. సో సర్వ్లెట్ లైఫ్ సైకిల్ మెథడ్స్. సర్వ్లెట్ లైఫ్ సైకిల్ మెథడ్స్. సో మెథడ్స్ ఏంటివి, ఓకేనా. కంప్లీట్ ప్రోటోటైప్ మనం చెప్పాలి. కంప్లీట్ ప్రోటోటైప్ పబ్లిక్ వాయిడ్, ఓకేనా. సో పబ్లిక్ మెథడ్ అండ్ రిటర్న్ టైప్ ఈజ్ వాయిడ్ అండ్ మెథడ్ నేమ్ ఈజ్ ఇనిట్, అన్ని ఒక లోవర్ కేస్ ఒకటే వర్డ్. తర్వాత పారామీటర్ ఏంటి, సర్వ్లెట్ కాన్ఫిగ్, సర్వ్లెట్ కాన్ఫిగ్ సంథింగ్, ఓకేనా, సర్వ్లెట్ కాన్ఫిగ్ త్రో సర్వ్లెట్ ఎక్సెప్షన్. ఓకేనా, ఇఫ్ ద సర్వ్లెట్ క్లాస్ కరెక్ట్గా మనకి ఇనిషియలైజేషన్ జరగలేదు అనుకోండి, ఇనిట్ మెథడ్ కాల్ అవ్వదు. ఇనిషియలైజేషన్ కరెక్ట్గా జరిగితే మీకు ఏమవుతుంది, ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. ఆఫ్టర్ కాలింగ్ ఇనిట్ మెథడ్ ఇట్ ఇన్వోక్స్ ఓకేనా సర్వీస్ మెథడ్. మరి సర్వీస్ మెథడ్ యొక్క ప్రోటోటైప్ ఏంటి, పబ్లిక్ మెథడ్, రిటర్న్ టైప్ ఈజ్ వైడ్, మెథడ్ నేమ్ ఈజ్ సర్వీస్. ఓకేనా, ఇట్ కాల్స్ మెథడ్ by passing through arguments, 2 arguments, passing request and response objects. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి సర్వ్లెట్ కంటైనర్ ఈ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సర్వ్లెట్ రిక్వెస్ట్ REQ,
సెలెక్ట్ రెస్పాన్స్ RES. ఈ ఆబ్జెక్ట్స్ మనం ఇది క్రియేట్ చేస్తుంది ఎవరు వెబ్ కంటైనర్ క్రియేట్ చేస్తుంది. దిస్ మెథడ్ థ్రోస్ 2 exceptions. వన్ ఈజ్ సెలెక్ట్ ఎక్సెప్షన్ అండ్ ఈజ్ IO ఎక్సెప్షన్. సో మన సర్వీస్ మెథడ్ నుంచి మనం ఏం చేస్తాం, కంటెంట్ని ఫైల్కి ఏమైనా వెబ్ XML వెబ్ పేజ్లో రైట్ చేస్తాం, రెస్పాన్స్ సెండ్ చేస్తాం. సో అప్పుడు జనరేట్ అయ్యే ఎక్సెప్షన్ ఏంటి, IO ఎక్సెప్షన్. సో కాబట్టి ఈ 2 ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, సెలెక్ట్ ఎక్సెప్షన్ అండ్ IO ఎక్సెప్షన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ సర్వీస్ మెథడ్ మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ ఇన్ కేస్ సర్వర్స్ సర్వ్లెట్ని ఇంక సర్వీస్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం, దెన్ వీ హ్యావ్ టు కాల్ ద డిస్ట్రాయ్ మెథడ్. సో ఓకేనా, if it needs to remove the servlet, the container finalize the servlet by calling the servlet's destroy method. సో ఈ 3 మెథడ్స్ని కలిపి మనం ఏమంటాం, సర్వ్లెట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటాం. సో ఏదైతే మనం రిక్వెస్ట్ ఇస్తున్నామో, రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం మనం రిక్వెస్ట్ ఇస్తున్నాం, ఒకసారి మళ్ళీ ఒక ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాం చూడండి. సో ఇది మనం ఏం చేస్తున్నాం, క్లియర్ చేసేస్తున్నాం. ఓకేనా, ఒకసారి సర్వర్ని స్టాప్ చేసేస్తున్నాం. సో ఒకసారి మనం ఏం చేస్తున్నాం, సర్వర్ని రన్ చేస్తున్నాం, రన్ ఆన్ సర్వర్, నెక్స్ట్ ఫినిష్. సో ఒకసారి కన్సోల్ ఓపెన్ చేస్తే ఈ డేటా మొత్తం ఒకసారి క్లియర్ చేయండి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ అంటున్నాం కదా. వెన్ ఏ రిక్వెస్ట్ ఈజ్ మ్యాప్ టు ఏ సర్వ్లెట్, ది కంటైనర్ పెర్ఫామ్ ఈ ఫాలోయింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. మనం మ్యాపింగ్ ఏంటి, ఫస్ట్ మనం XML ఫైల్ ఏమి ఇచ్చాం, FIRST అని ఇచ్చాం. ఫస్ట్ ఇవ్వగానే ఏం జరుగుతుంది, ఓకేనా, ఇఫ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది సర్వ్లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. యాక్చువల్గా ఫస్ట్ టైం ఇస్తున్నాం, ఒక ఇన్స్టాన్స్ లేదు కాబట్టి ఇట్ విల్ కాల్స్ ఓకేనా లోడ్ ద సర్వ్లెట్ క్లాస్ ఇన్ టు ద మెయిన్ మెమరీ, క్రియేట్స్ ఇన్స్టాన్స్ అండ్ ఇనిషియలైజ్ ద సర్వ్లెట్ బై కాలింగ్ ద init మెథడ్. init మెథడ్ కాల్ అయిన తర్వాత ఒక ఇన్వోక్ ద సర్వీస్ మెథడ్ బై పాసింగ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్. అయిపోయిన తర్వాత ఒకవేళ మనం ఏదన్నా ఓకేనా ఈ సర్వర్లెట్ని రీలోడ్ చేసిన లేదా డిస్ట్రాయ్ చేసిన, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఓకేనా డిస్ట్రాయ్ మెథడ్ కాల్ అవుతుంది. నేను ఆ డిస్ట్రాయ్ మెథడ్ ఇప్పుడు చూపించట్లేదు. మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తున్నా, అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, సో ఏమైంది, ఇప్పుడు మళ్ళీ సర్వీస్ మెథడ్ కాల్ అయింది కానీ ఇనిట్ మెథడ్ కాల్ అవ్వలేదు. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ టైం రిక్వెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. అంటే ఇన్స్టాన్స్ ఆల్రెడీ ఉంటే, ఇఫ్ ఎన్ ఇన్స్టాన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఉంటే ఓకేనా ఏమవుతుంది, సెకండ్ మెథడ్ సర్వీస్ మెథడ్ ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుంది. ఇన్స్టాన్స్ లేకపోతేనే ఇనిట్ మెథడ్ కాల్ అయ్యి ఓకేనా ఇన్స్టాన్స్ క్రియేట్ అయ్యి ఇనిషియలైజేషన్ జరిగి ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. అంటే వన్ టైం ఇనిషియలైజేషన్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే వీ హ్యావ్ టు పెర్ఫామ్ ఇన్ ఇనిట్ మెథడ్. నెక్స్ట్ టైం నుంచి మనకు కాల్ అయ్యేది ఏంటి, సర్వీస్ మెథడ్. సో ఒకవేళ మనకి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాను నేను, ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నాను, సో అగైన్ మనం ఏం చేస్తున్నాం, ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి, ఇంకోసారి సర్వీస్ మెథడ్ కాల్ అయ్యింది, అగైన్ ఓకేనా సర్వీస్ మెథడ్ ఇనిట్ మెథడ్ కాల్, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాన్స్ ఉంది. ఇఫ్ ద ఇన్స్టాన్స్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఓకేనా నో నీడ్ టు కాల్ ఇనిట్ మెథడ్. ఫస్ట్ టైం అయితే మనకి ఏమవుతుంది, ఇన్స్టాన్షియేషన్ జరుగుతుంది, ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది, ఇనిషియలైజ్ జరిగి ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది, నెక్స్ట్ సర్వీస్ మెథడ్. నాకు సర్వీసింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఓకేనా మనం రీలోడ్ చేస్తున్నాం అనుకుంటే, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఇక్కడ ఓకేనా రీలోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందని మనకి డిస్ట్రాయ్ మెథడ్ కాల్ అవుతుంది. రీలోడ్ ఇన్ ద కాంటెక్స్ట్ విత్ నేమ్, ఓకేనా. సో ప్రాజెక్ట్ ఇది, సో ఆటోమేటిక్గా ఏమైంది, డిస్ట్రాయ్ మెథడ్ కాల్ అయింది. సో ఇవి లైఫ్ సైకిల్ మెథడ్స్ అండి. అండ్ దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సర్వ్లెట్ లైఫ్ సైకిల్. సో ఇనిట్ మెథడ్ ఓకేనా, ఇనిట్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, సో ఇదంతా మెయింటైన్ చేసేది ఎవరంటే సర్వ్లెట్ కంటైనర్ ఆర్ వెబ్ కంటైనర్. సో మనం రిక్వెస్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇస్తున్నామో, వెబ్ బ్రౌజర్ నుంచి మనం రిక్వెస్ట్ ఇస్తున్నామో ఒకనా సర్వర్లో ఒకనా ఇన్స్టాన్స్ ఉందా, ఆ రిక్వెస్ట్ సంబంధించిన మ్యాపింగ్ ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాపింగ్ ఉండాలి. ఓకేనా, వెన్ రిక్వెస్ట్ మ్యాప్ టు ది సర్వ్లెట్ ది కంటైనర్ పెర్ఫార్మ్ ది ఫాలోయింగ్ స్టెప్స్. ఇఫ్ ద ఇన్స్టాన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, వెబ్ కంటైనర్ ఏం చేస్తుంది, క్లాస్ మెయిన్ మెమరీకి లోడ్ చేసి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇనిషియలైజ్ చేస్తుంది. ఎలాగా, బై కాలింగ్ ఇనిట్ మెథడ్. ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ it invokes service method by passing request and response objects to the service method.
సో ఇన్ కేస్ నాకు సర్వీస్ మీద మీన్ అయిపోయింది ఇంకా ఓకేనా రిమూవ్ చేద్దాం అనుకుంటే దెన్ ద సర్వ్లెట్ మీన్ కంటైనర్ కాల్స్ ద మెథడ్ సర్వ్లెట్స్ వన్ ఆఫ్ ది మెథడ్ డిస్ట్రాయ్ మెథడ్. సో అందుకే మనం ఏంటి ఈ 3 మెథడ్స్ మనం ఏమంటున్నాం ఓకేనా లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటున్నాం. ప్రోటోటైప్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇంటర్ఫేస్ కాబట్టి అన్నీ కూడా పబ్లిక్ మెథడ్సే ఉంటాయి ఓకేనా. పబ్లిక్ రిటర్న్ టైప్ అన్నీ కూడా ఈ మూడింటికి వైడ్. మెథడ్ నేమ్ ఏంటి ఒకటి ఇనిట్ ఒకటి సర్వీస్ ఒకటి డిస్ట్రాయ్ అన్ని లోవర్ కేస్. సో డిస్ట్రాయ్ పారామీటర్స్ ఉండవు ఎందుకంటే ఆఫ్టర్ డిస్ట్రాయింగ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇనిషియలైజేషన్ జరిగేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్స్ ఎనీ ఆపరేషన్స్ టు ద స్పెసిఫిక్ సర్వ్లెట్ సో దెన్ యూ హ్యావ్ టు పాస్ ద ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ సర్వ్లెట్ కాన్ఫిగ్. నెక్స్ట్ వస్తుంది సర్వ్లెట్ కాన్ఫిగ్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ అంటే ఏంటి. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది, త్రోస్ సర్వ్లెట్ ఎక్సెప్షన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎక్సెప్షన్ కూడా మనం రాయాలి. నెక్స్ట్ ఏంటి సర్వీస్ మెథడ్, సర్వీస్లో ఏమంటూ 2 పారామీటర్స్ ఉంటాయి, ఒకటి రిక్వెస్ట్ ఒకటి రెస్పాన్స్. సెలెక్ట్ రిక్వెస్ట్ ఎస్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఓకేనా. ఇక్కడ క్లాసులు ఇంటర్ఫేస్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూడాలి. సెలెక్ట్ కాన్ఫిగ్ దాంట్లో ఎస్ క్యాపిటల్ సి క్యాపిటల్. సెలెక్ట్ ఎక్సెప్షన్ ఎస్ క్యాపిటల్ ఈ క్యాపిటల్. సెలెక్ట్ రిక్వెస్ట్ ఎస్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్. సెలెక్ట్ రెస్పాన్స్ ఎస్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్. త్రో సెలెక్ట్ ఎక్సెప్షన్ అండ్ ఐఓ ఎక్సెప్షన్. ఐఓ ఎక్సెప్షన్లో ఐఓఈ 3 క్యాపిటల్ లెటర్స్. ఇవన్నీ ప్రీడిఫైన్ క్లాసెస్. సో ఇది ఓకేనా. సో థ్యాంక్ యూ ఆల్. సో ఒక నెక్స్ట్ కంటిన్యూషన్ రేపు సేమ్ ఓకేనా, మళ్ళీ 9 పిఎంకి మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ డే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సర్వ్లెట్ అండ్ సర్వ్లెట్లో మనకి ఏంటి జేడీవీసీ కనెక్టివిటీ వస్తుంది. నెక్స్ట్ జేఎస్పి. ఈ 3 టెక్నాలజీస్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఎనీ ఫ్రేమ్ వర్క్ స్ప్రింగ్ కానీ హైబర్నెట్ కానీ డిస్కస్ చేద్దాం. ఓకే. సో సో ఈరోజు క్లాస్ ఫస్ట్ మనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ఓకేనా, నో ప్రాబ్లం. నెక్స్ట్ డే నుంచి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. సో ఫైనల్గా ఒక స్మాల్ ఓవర్వ్యూ ఓకేనా. ఒక సర్వ్లెట్ క్లాస్ మనం క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు ఎక్స్టెండ్ ఎయిదర్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఆర్ జెండిక్ సర్వ్లెట్ క్లాస్ ఆర్ హెచ్డిబి సర్వ్లెట్ క్లాస్. ఈ 3 కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు బై యూజింగ్. సో మనం ఇక్కడ ఏమంటున్నాం ఓకేనా, సర్వ్లెట్ మరి అవి ఎక్కడ ఉంటాయి ఓకేనా, ప్యాకేజ్లో ఉంటాయి ప్రీడిఫైన్ క్లాసులు అన్నీ కూడా. సో ఆ ప్యాకేజీలు ఎక్కడ ఉంటాయి, సర్వ్లెట్ సంబంధించిన అన్ని కూడా సర్వ్లెట్ ఏపీఐ డాట్ జార్లో ఉంటాయి. మరి జార్ ఫైల్ ఎక్కడ ఉంటుంది, సో మనం ఏ వెబ్ సర్వర్ అని తీసుకోండి ఆ అప్లికేషన్ అని తీసుకోండి సర్వర్లో కంపల్సరీ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి ఓకేనా. సో యాక్చువల్గా మనం మాన్యువల్ ప్రాసెస్ చూసాము, అక్కడ క్లాస్ లోడ్ అవ్వడం జరగలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేసాం ఐడీలో చూసాం, ఐడీలో ఓకేనా. సో ఒకసారి మాన్యువల్ ప్రాసెస్ కూడా చూద్దాం. ఓకే. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ web.xml ఫైల్ నుంచి మనకి రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది జరిగిందో ఇక మనం ఏమంటున్నాం ఫస్ట్ అని బ్రౌజర్లో ఇస్తున్నాం. బ్రౌజర్లో మనం ఏమిస్తున్నాం ఫస్ట్ అని ఇస్తున్నాం. ఫస్ట్ ఆల్రెడీ యూఆర్ఎల్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఈ యూఆర్ఎల్ ప్యాటర్న్కి సంబంధించిన నేమ్ ఏముంది FS1 అని ఉంది. ఈ FS1కి సెలెక్ట్ క్లాస్ ఏముంది, కంట్రోల్ పట్టుకోండి, ఇక్కడ సంథింగ్ క్లిక్ చేయండి, ఇక్కడికి వస్తుంది. ఈ క్లాస్ లేకపోతే ఈ క్లాస్ అనేది లేకపోతే సో మనకి ఏమొస్తుంది ఇక్కడ ఓకేనా, క్లాస్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. క్లాస్ ఉంది, ఇంప్లిమెంట్ సర్వ్లెట్ అన్నాం ఓకేనా. గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అండ్ గెట్ సర్వ్లెట్ ఇన్ఫో అనేది ఏంటి, నార్మల్ హెల్పర్ మెథడ్స్. సర్వ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా రాయాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ స్ట్రింగ్ ఫామ్. సో ఇన్ కేస్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ ఓకేనా, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ దిస్ గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్. ఓకే. మనకు కావాల్సిన మెయిన్ ఏంటి ఈ మెథడ్స్, ఈ 3 మెథడ్స్ ఏంటి లైఫ్ సైకిల్ మెథడ్స్, ప్రోటోటైప్తో సహా మనం చెప్పాలి. సో అది. So thank you guys, thank you all. So please subscribe my channel and so if there is anyone interested to learn Java or Python or .NET or SQL, so please subscribe and share to your friends. Thank you all.